హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ అండ్ జ్యూసీ బాదుషాలు గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ వీడియోలో. దీనికోసం నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకొని చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలా తయారు చేసుకొని ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేస్తాం. 1 అవర్ తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని చేతి మీదే పెట్టుకొని కొద్దిగా బాదుషా షేప్ వచ్చేటట్టు ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని సిమ్లో పెట్టి మన గోరువెచ్చగా ఆయిల్ ఉండేటప్పుడే ఈ బాదుషాలని దాంట్లో ఆయిల్లోనికి ట్రాన్స్ఫర్ చేసి వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత మనము వీటిని కదుపుకుంటే చక్కగా వేగిపోతాయండి. ఇదంతా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ కోసం 1.5 కప్పు పిండికి 1.5 కప్పు షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గులాబ్ జాముకి వచ్చేటట్టు చేస్తే సరిపోతుంది. తర్వాత వేయించి పెట్టుకున్న బాదుషాలు అందులో ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే అంతేనండి, టేస్టీ బాదుషా రెడీ. థ్యాంక్ యూ.